నేను చెప్పేది ఏంటంటే చీర కొన్న తర్వాత శారీ పోతే శారీ తీసేసేయండి, బ్లౌజ్ తీసేయకండి, ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుంది అట్లా పెట్టేస్తే. ఇది చూడండి ఇందాక చూపించాను లాస్ట్ షార్ట్లో, దీనికి కూడా మ్యాచ్ అయింది, వేసుకోవచ్చు, అంత పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మీరు ఏదో ఒకటి అట్లా వేసుకుంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. అన్ని బ్లౌజులు ఇలా వేసుకున్నారనుకో అది మిక్స్ అయిపోతుంది, తను ఎప్పుడు ఇలాగే వేస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇదైతే చూడండి వీడు ఇక్కడ కొన్నాను 1000 రూపాయలు పెట్టి, బెంగాలీ చీర ఇది ఇక్కడ అమ్ముతుంటే కొన్నా. దీనికి వాడు ఇచ్చిన బ్లౌజ్ వేసుకుంటే ఏమన్నా బాగుంటుందా, కానీ మెటీరియల్ బాగుంది. ఇప్పుడు నేను కుట్టించుకోను, తర్వాత కుట్టించుకుంటా, ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుంది, నిదానంగా కుట్టించుకుంటా. ఇదైతే ఇక్కత్ శారీది, దానిది డబుల్ బ్లౌజ్ వస్తుంది, దీనికి పెట్ట. చూడండి ఇలా మన దగ్గర ఉన్న ఇది కూడా వేరే కాటన్ చీర పోయి దాన్ని దీనికి పెట్ట. ఇది నాకు ఒకరు బ్లాక్ బ్లౌజులు వేస్తుంటానని మా పాపకు ఇచ్చి పంపించారు పెట్టి, నేను కుట్టించుకున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఇలా ప్రింటెడ్వి, మనకు దేనికైనా మ్యాచ్ అయిపోతాయి. బ్లౌజులు స్టిచ్చింగ్ బాగలేవు అనుకోండి పార్టీ వేర్వి, అవి ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు అవి 4-5 సార్లు కట్టిన తర్వాత తీసేస్తాం ఆ బ్లౌజు, అలా ఏదైనా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. బ్లౌజ్